ధూమపానం, మద్యపానం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని మనకు తెలుసు. కానీ మనకు తెలియకుండానే హాని కలిగించే 2 ప్రమాదకరమైన అడిక్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వాటికి మనం ఎలా అడిక్ట్ అవుతున్నాం, వాటి నుండి ఎలా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది అటెన్షన్ సీకింగ్, అంటే 10 మందిలో నేనే గొప్పగా కనిపించాలి అనుకోవడం. ఈ ప్రాసెస్లో మంచి మిత్రుల్ని కోల్పోతారు, మీకు తెలియకుండానే రిలేషన్స్ని కోల్పోతారు. ఉదాహరణకి ఏదైనా ఫంక్షన్స్లో అనవసరంగా హడావిడి చేస్తుంటారు. అన్ని పనులు నేనే చేస్తున్నానని ఫీల్ అవుతూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే మీ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కూడా మీకు తెలియదు. మీరు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోతే మీకు మీరే డిప్రెషన్ ఫీల్ అవుతారు. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ అందంగా కనిపించడానికి తప్పిస్తుంటారు. నలుగురి కంటే తమ వస్త్రాధరణ బాగుందా లేదా అని పదే పదే చూసుకుంటారు. మనకు ఉన్న దాంట్లో సంతృప్తి చెందక ఎదుటి వాళ్ళలా ఇల్లు, బైకు, కారు, ఉద్యోగం, వ్యాపారం నాకు ఉండాలని అనుకోవడం, నలుగురికి చూపించాలనుకోవడం. ఈ అటెన్షన్ సీకింగ్ అనేది మన చుట్టూ ఉన్న సొసైటీని చూసి మనం క్రియేట్ చేసుకున్న ఒక ఇల్యూషన్ మాత్రమే. చూసేందుకు నలుపు రంగులో ఉన్న కోయిల గొంతు దాని ప్రత్యేకత. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. అది గుర్తు చేసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. లేని ప్రతిభను ప్రదర్శించి అవమానపడకూడదు. రెండోది మొబైల్ అడిక్షన్. ఎప్పుడో ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు చూసే మొబైల్ ఫోన్ క్రమంగా పనులు మానుకుని చూసే అడిక్షన్లా తయారవుతుంది. మొబైల్ అడిక్షన్ వల్ల ముఖ్యంగా కోల్పోయేది సమయం. ప్రతి ఒక్కరికి రిలీఫ్, ఎంటర్టైన్మెంట్ అవసరం. అందరికీ అందుబాటులో ఉండే ఇన్స్టెంట్ రిలీఫ్ మొబైల్ చూడటం. కానీ అతిగా చూడటం వల్ల అదే మీకు ప్రాబ్లమ్స్ని తెచ్చిపెడుతుంది. మీ బ్రెయిన్ ఇన్స్టెంట్ ప్లెజర్కి అలవాటు పడడం వల్ల లైఫ్లో ఏ పనిని ఎక్కువసేపు చేయలేరు. చేస్తున్నంతసేపు ఎప్పుడు అయిపోతుందా అని ఫీల్ అవుతుంటారు. రిలేషన్స్లో ఉన్న ఆప్యాయతల్ని మర్చిపోయి ఆర్టిఫిషియల్ ప్లెజర్కి అలవాటు పడతారు. ఎలాగంటే మల్లెపూల అనుభూతిని మర్చిపోయి ప్లాస్టిక్ పూలను చూసి సంతోషించినట్టు. ఈ మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడాలంటే మీకు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించండి. బాగా చదువుకుంటేనే మంచి కెరీర్ ఉంటుంది, జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే రిలేషన్స్లో రెస్పెక్ట్ ఉంటుంది, వ్యాపారం బాగుంటేనే నాకు ఫ్యూచర్ ఉంటుంది అని గుర్తు చేసుకోండి. నేను ఒక్కడిని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడతారు అని గుర్తుంచుకోవాలి. కాలికి చిన్న గాయమైతే వారం లేదా నెల రోజుల్లో తగ్గిపోతుంది. కానీ ఈ అడిక్షన్స్ అలా కాదు. జీవితాంతం కంటికి కనిపించకుండా మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. వీటితో పాటు అవసరం లేకపోయినా అతిగా షాపింగ్ చేయడం, పోర్న్ వీడియోలు చూడటం, చిన్న విషయాలకు ఎక్కువగా కోపడటం, బెట్టింగ్లకు అలవాటు పడడం, అప్పులు చేయడానికి అలవాటు పడడం లాంటివి ఇప్పటికిప్పుడు పెద్దగా కనిపించకపోయినా దీర్ఘకాలంలో మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. వీటితో జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.